గుర్తుండాలంటే ఇంకొక టెక్నిక్ ఏంటి అంటే అనాలిసిస్, కాన్సెప్ట్ బేస్డ్ తీసుకొని చదవాలి. విశ్లేషణాత్మకంగా చదవాలి, బట్టి పట్టకూడదండి. దాన్ని మీనింగ్ చూస్తూ, ఎందుకన్నారు, కారణాలేంటివి, ఇలా అనాలిసిస్ చేస్తూ చదవండి. దానికి వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి. దీన్ని ఏమంటారంటే కాన్సెప్ట్ బేస్డ్ స్టడీ అంటారు. మీకు కాన్సెప్ట్ సరిగా తెలియలేదనుకోండి, అస్సలు గుర్తుండదు మీకు దాని యొక్క కాన్సెప్టు, మీనింగు, రీజను, లాజిక్ బాగా తెలిసిందనుకోండి, పర్ఫెక్ట్గా గుర్తుంటుంది. ఈవెన్ మీరు కన్ఫ్యూజ్ కూడా కారండి. చాలామంది స్టూడెంట్స్ ఆన్సర్లు చెప్పే క్రమంలో, లేకపోతే ఎగ్జామ్లో రాసే టైంలో ఒకదాని బదులు ఒకటి రాస్తారు. రాసిన తర్వాత అరే ఇది కాదు కదా అని అనుకుంటుంటారు. దానికి గల కారణం ఏంటంటే మీకు కాన్సెప్ట్ క్లారిటీ లేదు అని అర్థం. మీకు కాన్సెప్ట్ క్లారిటీ బాగా ఉంటే అది బాగా గుర్తుంటుంది, కన్ఫ్యూజ్ కారు. అనలిటికల్ మెథడ్లో చదవండి, అనలిటికల్ పవర్ని డెవలప్ చేసుకోండి, అనాలిసిస్ బేస్డ్ నాలెడ్జ్ని సంపాదించుకోండి. దానివల్ల మీకు చదివింది ఎన్ని రోజులైనా బాగా గుర్తుంటుంది, ఈజీగా రీకలెక్ట్ అవుతుంది. ఇదొక టెక్నిక్ అండి, అనలిటికల్ మెథడ్. అనాలిసిస్ చేస్తూ చదవాలి, టాపిక్ని విశ్లేషిస్తూ చదవండి.